ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆహ్, ఒక ముస్లింకి ప్రాబ్లమొస్తే 1,00,000 మంది ముస్లింలు రోడ్డు మీదకొస్తున్నారు. ఒక హిందువుకు ప్రాబ్లమొస్తే వాడి కర్మేదో వాడిదే అన్నట్టుంది. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మాటలు మాట్లాడినటువంటి పాస్టర్‌ది చూసాం. వీడియో తీయడానికి ధైర్యం చాలలేదతను. పెట్టినోడు పోస్ట్ పెట్టినటువంటి కుర్రోడు ఎవరో గాని. ఆడియోని మాత్రం వినిపించగలిగాడు. అది కూడా గుడిని బ్యాక్ డ్రాప్ చేసుకొని వినిపించాడు. అంటే పరిస్థితి ఎట్లా ఉంది? మనం క్రిస్టియన్, ముస్లిం దాంట్లో ఇక్కడ నేను ఆ మతాన్ని తప్పు పట్టట్లేదు. మతంలో ఉన్నటువంటి మూర్ఖుల వలన ఎదురవుతున్నటువంటి సమస్య. ఆ మూర్ఖుల్ని సమర్థించుకుంటున్నటువంటి వాళ్ళతో ఎదురవుతున్నటువంటి సమస్య. ఇవాళ రోజున ఇరాన్‌కి అర్జెంట్‌గా ఇరాన్ మీద ప్రేమ పెరిగిపోయింది. అదే సందర్భంలో పాకిస్తాన్ మీద ప్రేమ పెరిగిపోతుంది యుద్ధమొస్తే. మనకి మన దేశంలో మనలాగా బ్రతకలేమా? అసలు మనం భారతీయుల్లాగా ఎప్పుడు ఆలోచించమా? ఎవడో ఏదో గొట్టంగాడేదో వాగుతాడు. ఆ గొట్టంగాడి మాటల్ని వీళ్ళందరూ పెదగొట్టాల్లాగా వేసుకుని భుజాలనేసేసుకుంటారు. ఏంటయ్యా అంటే మనం ఇజ్రాయెలును, అమెరికాలతో ఉండి తప్పు చేశామంట. అంటే ఏం చేయాలి? ఇరాన్‌తో ఉండి మనం గూడా సిరియాలోలో లాగా లేకపోతే దాని పేరేంటది? పాలస్తీనాలోగా హమాసోళ్ళతో వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేద్దామా? చివరికి ఆళ్ళు తలలు తీసుకెళ్తుంటే మన ఆడపిల్లల్ని పట్టుకెళ్తుంటే చేద్దామా? మొన్న ఇజ్రాయెల్‌లో జరిగిందేంటది? ఈ బెంజమిన్ నెతన్యాహుని దించేసి ఇంకొకడిని ప్రధానమంత్రిగా చేశారు. వాడు ఇదే దిక్కుమాలిన విధానాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి గాజాలో ఉన్నటువంటి వాళ్ళని బ్రతకడానికని చెప్పి ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలిచ్చారు. ఇళ్లల్లో పని చేయడానికి, కూలి పనుల దగ్గర నుంచి, వంట పనుల దగ్గర నుంచి ఈ పనులు. కరెక్ట్‌గా వాడు వచ్చి చేసిన వెంటనే జరిగిన పనే ఇది. ఏది? ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి హమాస్ వాళ్ళకి ఏ రూటు, ఎక్కడుంటారు, చివరికి బంకర్లతో సహా, రూట్‌తో సహా మ్యాప్ ఇచ్చారు. చివరికి ఆ రోజున అత్యాచారాలు చేస్తున్నప్పుడు వీళ్ళే చేశారు. ఆళ్ళ ఇళ్లలో పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి నీచాతి నీచుల్ని మనం తెచ్చుకొని నెత్తిన పెట్టుకోవాలా? వాళ్ళ గురించి మనం ఇదవ్వాలా? అమెరికా మనకేమి మిత్రదేశం గాదు, శత్రు దేశము గాదు. ఇజ్రాయెల్ మిత్రదేశం గాదు, శత్రు దేశం గాదు. కానీ మన అభివృద్ధిని కోరుకునేది ఉంటది. లోపల ఈర్ష్య ఉంటది. ఈర్ష్య స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదే. మత పిచ్చతో రగిలిపోతా వేరే జాతులు నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళని నమ్ముకోవాలా హిందువులు? వాళ్ళ మాటలా నమ్మేది? వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేటటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ జాతి మాట నమ్మితే రేపు పొద్దున మన కొంపలు కూల్చేటప్పుడు కూడా ఇంతకుముందు వాళ్ళు ఏదో మాట్లాడారు కదా, వాళ్ళని ఏం చేయలేక నిన్ను చేశారులే సర్దుకో అని చెప్పేటటువంటి దరిద్రులు వీళ్ళ కొంపల్లో వీళ్ళ భార్యల్ని, వీళ్ళ తల్లిదండ్రుల్ని, వీళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేదాకా ఈ నీతులు చెప్తూనే ఉంటారు. సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంతేగాని స్వదేశాన్ని దూషిస్తా, స్వమతాన్ని దూషించేటటువంటి దుర్మార్గంగా దరిద్రం కాదు.